వినుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పక్క నియోజకవర్గం పోతుందన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్థానికులకు చెప్పారు. పని పాటాలని రాజకీయ నిరుద్యోగులను ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని నారాయణ రెడ్డి ఆరోపించారు. పృథులగిరి పరిరక్షణ అంటూ ఏర్పడిన కమిటీని ఎమ్మెల్యే విమర్శించారు. గత ప్రభుత్వంలో బీసీలు కట్టుకున్న భవనాన్ని అన్యాయంగా కూల్చేసినప్పుడు ఈ పరిరక్షణ కమిటీ నాయకులు ఎక్కడికి పోయారు? ఇక పొదిలిలో చెరువులు అన్యాక్రాంతమైనప్పుడు కూడా ఎందుకు ప్రశ్నించలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇక ఇప్పటిదాకా చేసిన మోసాలు చాలు, ఏవైనా మంచి పనులు చేసుంటే ఓపెన్ ఛాలెంజ్ కి రావాలని వైసీపీ నాయకులను కోరారు. ఇక ఈ సమావేశంలో ఎంఎంసీ చైర్మన్ సయ్యద్ ఇమాంసా, టీడీపీ నాయకులు, అలాగే గునుపూడి భాస్కర్, ముల్లా ఖుద్దూస్, కాళేశ, అలాగే కాటూరి శ్రీను పాల్గొన్నారు. బీసీలది 50 లక్షల రూపాయల బిల్డింగ్ మీరు అడ్డంగా చేసి ఇప్పుడు పడగొట్టించిన రోజు ఏమైనా మీ పరిరక్షణ కమిటీ? అరే బీసీలు కట్టించుకున్న బిల్డింగ్ ను నాశనం చేశారే, కూల్చారే, ఏం పాపం చేసిండ్రా బీసీలు? ఏం పాపం చేసిండ్రా? ఏం అన్యాయం చేసిండ్రా మీ కుటుంబాలకు? వాళ్ళ కడుపులు ఎందుకు కొట్టిండ్రా అని చెప్పి ఆ రోజు మాట్లాడకపోతే, దగ్గరుండి సంకలు కొట్టిరే, మమ్మల్ని పోలీసులను పెట్టి మమ్మల్ని లోపలేపించి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తే, అంత దుర్మార్గాలు చేసి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ జనాల కాడికి వచ్చారు? ఏ ముఖం పెట్టుకుని జనాల కాడికి పోతున్నారు? మీరు అన్నీ ప్రజలకు తెలుసు. ఎవరో కొందరు మీరు చెప్పే అంటే చెవులు కొట్టినంత మాత్రాన మీరు అబ్బా చెవులు కొడుతున్నారు, జనాలు మా పక్కన ఉన్నారు, లేదంటే అది మా పక్కన ఉంది, ఇది మా పక్కన ఉంది అని చెప్పి మీరు అనుకుంటే అది పొరపాటు. మీరు ఈ నియోజకవర్గంలో బీసీలకు ఏం చేసింది తెలుసు, మైనార్టీలకు ఏం చేసింది తెలుసు, ఎస్సీలకు ఏం చేసింది తెలుసు, 3 ఊర్లను సంకనాకిచ్చింది తెలుసు. అన్ని మండలంలో ఏమేమి జరిగింది అన్ని ప్రజలు గమనించారు, ప్రజలకు తెలుసు. బీసీలది 50 లక్షల రూపాయల బిల్డింగ్ మీరు అడ్డంగా చేసి ఇప్పుడు పడగొట్టించిన రోజు